తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం. దేశంలోనే తొలిసారి పవర్ఫుల్ టెలిగ్రాఫ్ యాక్ట్ అమలులోకి వచ్చింది. రోజుకు ఒక ట్విస్ట్ తోటి తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ కేసును దేశంలోనే తొలిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కేసు నమోదు కావడం సంచలనంగా మారుతోంది. ఇంతకీ అసలు ఏమిటి టెలిగ్రాఫ్ యాక్ట్? ఈ చట్టం అమలుకు ఎలాంటి రూల్స్ పాటించాలి? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు డొంక కదిలించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్ట్ కాగా విచారణలో విస్తుపోయే విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను జతపరుస్తూ పోలీస్ అధికారులు నాంపల్లి కోర్టులో మెమోలు దాఖలు చేశారు. అయితే దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కేసు నమోదు కావడం ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. అసలు టెలిగ్రాఫ్ చట్టం అంటే ఏంటి? ఈ చట్టం అమల్లో ఎలాంటి ఆధారాలు కావాలి? అసలు చట్టం ఏం చెబుతోంది అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం. అయితే ఇది అన్ని సందర్భాల్లో కాదు. ఫోన్ ట్యాపింగ్ కు ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అమలు చేసేందుకు వీలు ఉంటుంది. ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాల నిర్వహణతో పాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఈ కాల్స్ ను ఇంటర్సెప్ట్ చేయవచ్చు. సాధారణంగా కేంద్రం పరిధిలో ఉండే ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంటి రీసెర్చ్ ఏజెన్సీలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం పలు అంశాల్లో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి ఆయా ప్రభుత్వాలు చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చెబుతోంది. కాల్స్ ను రికార్డ్ చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం. దేశంలోనే తొలిసారి పవర్ఫుల్ టెలిగ్రాఫ్ యాక్ట్ అమలులోకి వచ్చింది. రోజుకు ఒక ట్విస్ట్ తోటి తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ కేసును దేశంలోనే తొలిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కేసు నమోదు కావడం సంచలనంగా మారుతోంది. ఇంతకీ అసలు ఏమిటి టెలిగ్రాఫ్ యాక్ట్? ఈ చట్టం అమలుకు ఎలాంటి రూల్స్ పాటించాలి? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు డొంక కదిలించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్ట్ కాగా విచారణలో విస్తుపోయే విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను జతపరుస్తూ పోలీస్ అధికారులు నాంపల్లి కోర్టులో మెమోలు దాఖలు చేశారు. అయితే దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కేసు నమోదు కావడం ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. అసలు టెలిగ్రాఫ్ చట్టం అంటే ఏంటి? ఈ చట్టం అమల్లో ఎలాంటి ఆధారాలు కావాలి? అసలు చట్టం ఏం చెబుతోంది అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం. అయితే ఇది అన్ని సందర్భాల్లో కాదు. ఫోన్ ట్యాపింగ్ కు ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అమలు చేసేందుకు వీలు ఉంటుంది. ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాల నిర్వహణతో పాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఈ కాల్స్ ను ఇంటర్సెప్ట్ చేయవచ్చు. సాధారణంగా కేంద్రం పరిధిలో ఉండే ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంటి రీసెర్చ్ ఏజెన్సీలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం పలు అంశాల్లో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి ఆయా ప్రభుత్వాలు చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చెబుతోంది. కాల్స్ ను రికార్డ్ చేయడానికి లేదా ఇంటర్సెప్ట్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే అవకాశం ఉంది. అలా చేస్తే పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించినట్టు కిందకు వస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను బ్రిటిష్ కాలంలో రూపొందించారు. ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 సబ్ బి ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు నేరం రుజువైతే గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
మొత్తంగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలోనూ అమలు చేయని టెలిగ్రాఫ్ యాక్ట్ ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అమలు చేయడం ఇప్పుడు ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. దేశంలోనే తెలంగాణలో తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కేసు నమోదు కావడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.